ఈ సమావేశం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఇలాంటి సమావేశాలు జరగాల్సిన అవసరం ఉంది. కోర్స్ ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి. మనం ఖండించేది ఖండించాల్సిందే, మనం ఏ దారిలో వెళ్తున్నాం అన్నది మనం కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందే. ఇది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉండాలి. ఫైట్ ఒకవైపు చేయాలి, రెండో వైపున మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా అన్నది కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉన్నది. దాంట్లో రెండో ఆప్షన్ లేదు. పాయింట్కి వద్దాం. రేవంత్ రెడ్డి ఇది ఆయన రెండో స్టేట్మెంట్ అనుకుంటా, నాకు తెలిసి సేమ్ ఇదే స్టేట్మెంట్ గతంలో ఒక సమావేశంలో అసెంబ్లీలోనే మాట్లాడడం జరిగింది. ముందు వరుసలో కూర్చోవడం, వెనక వరుసలో కూర్చోవడం, ముందుకొచ్చి కూర్చుంటున్నారని. అసలు ఎంట్రీ ఎక్కడుంది నాకు అర్థం కావట్లే, ఎవరొచ్చి కూర్చున్నారో నాకు అర్థం కావట్లే. నేను ఒక్కసారి ఏమో ముఖ్యమంత్రి ప్రెస్ మీట్కి ఒక్కసారి వెళ్ళడం జరిగింది. ఆ సమావేశంలో నేను ఒక క్వశ్చన్ అడిగినా అనుకుంటా. అసలు ఆ తర్వాత వెళ్ళాలనుకోలేదు, నేను వెళ్ళలేదు. వెళ్ళినా కూడా ఉపయోగం లేదు, సమయం వృధా. అక్కడ పోయి మనం చిట్ చాట్ చేయాలి తప్ప అవసరం లేదని మన పనుల్లో మనం ఉన్నాం.